ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ శివై కుటుంబస్తులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగాన్ని మనం మరొకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మరణ పడకల నుంచి మమ్మల్ని లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. గనులకి, గొప్పవారికి, జ్ఞానవంతులకి లేని భాగ్యం. ఉదయకాల సమయంలో మీ మాటల్లో చదువుకొని జ్ఞానాన్ని నింపుకొని మా బ్రతకటానికి మాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి స్తోత్రాలు, సహవాసాన్ని బట్టి స్తోత్రాలు, ఈ పరిచర్ని బట్టి స్తోత్రాలు. ఎన్నిక లేని నన్ను కూడా మీ మాటలు చెప్పడానికి మీరు నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. నా మాటలు కాదు ప్రభువా, నా మాటలు అందరికీ అర్థం కాకపోవచ్చు తండ్రి. సహాయం చేయండి. మీ ఆత్మ చేత నడిపించి మీరే మాట్లాడమని సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు కూడా గమనిస్తే 5వ వచనాన్ని కూడా గమనించినప్పుడు మనం ఏమంటున్నాడు అంటే, ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయిండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే పరిచారకుడయిండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే చూస్తే పరిచారకుడు, క్రీస్తు కుమారుడు. క్రీస్తు నమ్మిన మనము ఆయన కుమారులము. 3వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఈ ఆధిక్యత చూడండి, ఈ ధైర్యము, ఈ భాగ్యము గమనించాలి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినటువంటి పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైనటువంటి యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించినటువంటి వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన చూపినటువంటి ప్రేమ ద్వారా, ఆయన చేసినటువంటి సిలువ కలువరి కార్యము ద్వారా మానవులు అందరికీ పాప క్షమాపణ, పరిశుద్ధత కలిగి ఉన్నది. మంచి సహవాసములో కలిగి ఉన్నారు, మంచి నిరీక్షణ కలిగి ఉన్నారు, దేవుని కొరకు బ్రతకటానికి వీలు కలిగింది. దేవునితో
అందుకనే అంటాడు, మోషే పరిచారకుడై ఉండి వీళ్ళంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మరి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి మనకు కలిగినటువంటి విశ్వాసపు నిరీక్షణలు ఏమాత్రము ఆ ఏమాత్రము సన్నగిల్లకుండా ఇక్కడే క్రీస్తు ఉన్నాడు. ఇంత నమ్మకముగా నన్ను స్థిరముగా చేపట్టిన ఎడల, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎలా ఉంది? ఆయన నివసించే ఇల్లు ఎలాంటి ఇంట్లో ఉంటాడు? మనమే ఆయన ఇల్లు అన్నాడు. అంటే ఆయన నివసించేటటువంటి ఇల్లు ఆయన కట్టుకున్న ఇల్లు, ఆయన పోషించే ఇల్లు, ఆయన నివసిస్తూ ఉన్నటువంటి ఇల్లు పరిశుద్ధత కలిగి ఉంటుంది. ధైర్యము ఉంటుంది, ఓర్పు ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, సహనము ఉంటుంది, ఆనందము ఉంటుంది. అది స్థిరముగా ఉంటుంది. ఈ ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము అనే పదాలలో ఎంతో విశ్వాసం ఉంది. ధైర్యము అనే పదము మనం గమనిస్తే, ధైర్యం రావాలి అంటే ధైర్యానికి విశ్వాసం ఉంటుంది. నమ్మకంగా ఉంటాం. నమ్మకంగా ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది. నిరీక్షణ కలగాలి అంటే ఓర్చుకోవాలి, సహించాలి. సహించినప్పుడు, ఓర్చుకున్నప్పుడు నిరీక్షణ కలుగుతుంది. ఉత్సాహం ఎప్పుడొస్తుంది అంటే ఈ విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, సహనము ఇవన్నీ కలిగినప్పుడు ఉత్సాహము అనేది ఖచ్చితంగా విశ్వాసి హృదయాన్ని తట్టుతుంది. కాబట్టి ఆనందంగా ఉంటారు. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అనే మాట గమనిస్తే స్థిరము కలిగి ఉండడం. అందుకని అప్పుడే మనము దేవుని ఇల్లుగా పరిగణించటానికి వీలవుతుంది. పేతురుతో ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్తలో యేసయ్య ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటాడంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ఇల్లు అన్నప్పుడు నివసించేవారు ఉండాలి. ఆత్మ సంబంధముగా మనమే ఆయన ఇల్లు, మన హృదయమే ఆయన ఆలయము కాదనట్లేదు. కానీ ఇల్లు అన్నప్పుడు దాంట్లో నివసించేవారు ఖచ్చితంగా ఉండాలి. నివసించకుండా ఉంటే అది ఇల్లు అనడానికి వీలు కాదు. ఎలా ఉంటదంటే ఇక్కడ బండ మీద కట్టుతును అంటున్నాడు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే అనేక మంది విశ్వాసులు కలిసి ఒక సంఘముగా ఏర్పడటం. ఆ విశ్వాసుల మధ్య ఒక్కొక్క విశ్వాసికి పరిశుద్ధత కలిగి ఉండటం. ఆ పరిశుద్ధత ఎదుట అంటే ఆ ఇంటి ఎదుట, ఆ ఇంటి ముందుట
పాతాళ లోక ద్వారములు నిలవలేరు. అనేక మంది ఇళ్ళులు కలిసి ఒక సంఘముగా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. ఎందుకు అంటే యేసుక్రీస్తు కుమారుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు దేవుని ఎదుట. ఆ నమ్మకత్వములో పొందినటువంటి ఈ రక్షణ భాగ్యం, ఈ పాప క్షమాపణ భాగ్యం, ఈ ధైర్యము, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము మనలో కలిగినటువంటి ఈ రక్షణ ఆనందం గొప్పదిగా ఉంది గనుక ఆ పరిశుద్ధతలో పాలు పొందిన వారమై పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనలో ఆ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మనలో ఆ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా నిర్మింపబడినటువంటి మనము ఆయన మన ఇంటిలో ఉంటూ ఉన్నాడు. మన హృదయములో ఉంటూ ఉన్నాడు. మన ప్రతి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాడు. ఆయన స్వాధీనములో మనం బ్రతుకుతూ ఉన్నాం గనుక మన ముందు మన ముందు అందుకని పేతురుని అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ఆ రోజు పేతురుతో మాట్లాడినటువంటి దేవుడు నీతోనూ నాతోనూ వాక్య రూపాన్ని మనం స్వాగతిస్తూ ఉన్నాం. మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. నీతోనూ నాతో ప్రతి ఒక్క విశ్వాసతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సంఘమును కట్టుదును. నా సంఘము అనక పరిశుద్ధులు నివసించే సంఘం. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే జీవితం. పాతాళము నిలవలేదు, లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే అందరూ ఒకవైపు, నీ ఒక్కడివి ఒకవైపు అన్నట్టు. అందరూ అనగా పాతాళము, లోకము. పాతాళంలో ఎవరుంటారు? పాపులు ఉంటారు. దేవుని మాట విన్నటువంటి వారు ఉంటారు. లోకములో ఎవరుంటారు? దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు అనేకులు. వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. వాళ్ళందరి మించి ఇంకొక వైపు పరిశుద్ధుడైనటువంటి విశ్వాసి ఉన్నాడు. ఈ విశ్వాస యొక్క జీవితము ఎదుట పాతాళము, లోకము ద్వారములు నిలవలేవు. అలాంటి గొప్ప ఆధిక్యతలో విశ్వాసిని కూర్చోబెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టినప్పుడు నీ రక్షణ కొనసాగించే విషయములో, నీ రక్షణ కొనసాగించుకునే విషయములో నువ్వు నమ్మకంగా ఉండాలి. యేసయ్య కుమారుడయ్యుండి నమ్మకంగా ఉన్నాడు. మోషే పరిచారకుడై నమ్మకంగా ఉన్నాడు. నువ్వు కూడా నమ్మకంగా, నేను నమ్మకంగా ఉన్నప్పుడు నీలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఈ ఆధిక్యత ఎలా ఇచ్చాడు చూడండి. లోకం అంతా ఒక వైపు పెట్టాడు, నిన్నొక వైపు నీ ఎదుట ఓ విశ్వాసి, దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నటువంటి ఓ విశ్వాసి, నీ ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవలేవు. అలాంటిది నీ పరిశుద్ధమైన జీవితం. ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే మాటల్లో కొరింథీ రాసిన పత్రికల్లో కూడా కొన్ని మాటలు మనం చదువుకోవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయములో 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది?
పాపాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి హృదయములో ఉండదు. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంటూ ఉంటుందంటే మీరెరుగరా అన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి నా సహోదరి, సహోదరుడా, క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి నా సహోదరుడా, సహోదరి, తుదమట్టుకు ఉత్సాహాన్ని, తుదమట్టుకు ధైర్యాన్ని, తుదమట్టుకు నిరీక్షణను కోల్పోవద్దు. కోల్పోయినావంటే ఆయన వింటి వారసులముగా, ఆయన కుమారుడైండి నమ్మకంగా ఉన్నాడు. నీవు నేను కూడా కుమారుడుగా ఉండి నమ్మకంగా ఉన్నప్పుడే మనమే ఆయన ఇల్లుగా ఉండాలి. మనమే ఆయన ఇల్లుగా ఉండాలి. నీవు నడుస్తూ ఉన్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, నువ్వు ఏ పని చేసినా నీ ప్రవర్తన అంతటిలో ఇతను ప్రత్యేకంగా ఉన్నాడే. మనం మాట్లాడినట్టు మాట్లాడటం లేదే, మనం జీవించినట్టు జీవించట్లేదే, మన అలవాట్లు ఉన్నట్లు లేవే అన్నట్లుగా లోకము ఒక ఒక ఆలోచనకొచ్చేస్తది. తీర్పు లోకానికి తీర్పు తీర్చటానికి రాలేదు యేసుక్రీస్తు ప్రభువు. ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటమే తీర్పు తీర్చేసినట్టు ఒక వ్యక్తికి. ప్రత్యేకంగా తీర్పు తీర్చటానికి లేదు. అందుకనే అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు తీర్పులోనికి రాక ఆ ఆ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పులోకి రాడు. లేఖనం అది చెప్తూ ఉంది. నువ్వు దేవుని యొక్క విశ్వాసములో ఉంటే, దేవుని యందు విశ్వాసములో ఉంటే, దేవుని యందు నమ్మకంగా ఉంటే, నీకు తీర్పు లేదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం. తీర్పు వారికై వారు తీర్చుకోగలరు. మరణములో నుండి జీవములోనికి దాటేసినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని విశ్వాసి లోకంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకని మనం మరణించారు అనరు, నిద్రించారు అంటారు. ఇది విశ్వాసం. ఈ ఈ ఈ భాష, ఈ నిరీక్షణ, ఈ సంభాషణ, ఈ వాక్య ధైర్యము లోకస్తులకు తెలియదు. బహుశా కొంతమంది విశ్వాసులకు కూడా తెలియదు. ఇలాంటి గొప్ప విషయాలు ఇక్కడ అంటున్నాడు. దేవుని ఆలయమై మీరున్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎరగవా? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవే దేవుని ఇల్లుగా ఉన్నావనే విషయం అర్థం చేసుకోగలవని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొరింథీ రాసిన 2వ పత్రికలో కూడా 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. దేవుని 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయము విగ్రహ పూజ ఉండదు. దేవుని ఆలయము విగ్రహ పూజ ఉండదు. ఒక వ్యక్తినే ఆరాధించటం కాదు. ఇంకా జ్ఞాపకం చేసుకోవాలంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నువ్వు మొద్దు వ్యక్తివి కాదు. జీవము గల దేవుని ఆలయమై ఉన్నావు. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఏమంటే ఆ మాటలన్నీ చదువుకోవచ్చు. ప్రియులారా, నా మాటలు అర్థం కాకపోతే ఈ రిఫరెన్స్లు రాసుకొని మరలా ఒకసారి ధ్యానం చేయటానికి ఇష్టపడండి. ధ్యానం చేయగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను వారిలో నివసించి సంచరింతును. ఎంత మంచి మాట. నేను వారిలో నివసించి సంచరించుదును.
ఆ ఇంట్లో, ఆ హృదయములో నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడునయుందును. వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినయుందును. మీరు నాకు కుమారులు, కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక? విగ్రహముగా కూర్చోవున్నటువంటి ప్రతి అనుబంధము, సహవాసము ఏంటో పరిశీలించుకో. ప్రతి సంబంధము దేవుని దేవుడు తప్ప ఇంక ఎక్కువగా దేనిని ప్రేమిస్తూ ఉన్నావో అదంతా విగ్రహమే. అంటే దేవునిని ఆరాధించాల్సినటువంటి ఆ సమయము ఆ విగ్రహానికి ఇస్తూ ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసు. కాబట్టి నీవు మనమే ఆయన ఇల్లు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయమై ఉన్నావు. నీవు జీవములో ఉన్నావు. నిరంతరము బ్రతికి ఉన్నావు అని. నిరంతరము ఆదర్శంగా ఉన్నావు అని. ఒక్కొక్క ఇంట్లో మనం గమనిస్తే సహజంగా భార్య, భర్త లేదంటే కుమారుడు, కుమార్తె ఇంకా లేదంటే తల్లిదండ్రులు, ముసలివాళ్ళు. ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక రకమైన బలహీనత ఉంటుంది. ఈ బలహీనతలన్నిటినీ గమనించుకొని, సరిచేసుకొని, వాక్యపు వెలుగులో ధైర్యంగా నిరీక్షణ కలిగి, ఆనందం కలిగి, స్థిరముగా నిలబడటమే విశ్వాస లక్షణం. అప్పుడే ఆ ఇల్లు, ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు. భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, కుమారుడు ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. విశ్వాసులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరి ఇంట్లో. అయితే వాక్యము నిన్ను హెచ్చరించే కొలది, విశ్వాసి పరిశుద్ధమైన జీవితం జీవించటానికి ఇష్టపడతా ఉంటాడు. అది రక్షణలో ఉన్నటువంటి భాగమై ఉన్నది. రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సరిచేసుకుంటూ ఉంటాడు. దేవుని ఆలయముగా మారుతూ ఉంటాడు. దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉంటాడు. వారిలో దేవుడు సంచరిస్తూ ఉంటాడు. అలాంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. చూడండి, అదే మొదటి కొరింథీల్లో ఒక మాట అంటాడు కదా! 6వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఏమంటాడంటే వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుని ఆలయముగా మారినటువంటి నీవు, జీవముగా మారినటువంటి నీవు, స్థిరముగా మారినటువంటి నీవు, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఇక్కడ ముందు వచనాలు గమనించాలి. అప్పుడు 14వ వచనం, 15వ వచనంలో దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములు అయి ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహాలు క్రీస్తుకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసి యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. అంటే వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా?
పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ, విశ్వాసి అని చెప్పుకుంటూ, నేను దేవుని కోసం నిరీక్షిస్తున్నాను అని చెప్పుకుంటూ, నీ లక్షణాలు, నీ ప్రవర్తన, నీ యొక్క అలవాట్లు బట్టి ఎవరితో నివసిస్తూ ఉన్నావు అనే విషయాన్ని, ఎవరితో కలిసి జీవిస్తూ ఉన్నావు అనే విషయాన్ని, నీలో దేవుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని ఆహ్, అలాగనే తెలియ తెలియ తెలియబడతాయి. తెలుసుకోవచ్చు. తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ యొక్క రక్షణ, ఆ జీవితము, నీ సహవాసము, నీ ఇంట్లో, నీ బయట, నీ ఉద్యోగ సమయంలో, నువ్వు ఎక్కడ సమాజ జీవితంలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, అంటే నీలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు గనుక, నీవు దేవుని ఆలయమై ఉన్నావు గనుక, నీ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడిన వాడిగా ఉండాలనే విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని మాటలు గమనించుకోవచ్చు. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో ఈ మాటలే మనకు కనపడతాయి కదా! 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని గమనిస్తే అక్కడేమంటున్నాడు చూడండి. ఆహ్, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరివి నువ్వు? దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి. దేవుని కుమారుడత్వాన్ని పొంది నమ్మకంగా జీవిస్తున్నటువంటి వాడు. అయి కష్టాలు రావచ్చు. అయి కష్టం అనిపియవు నీకు. అయి నష్టాలు రావచ్చు. అయి నష్టం అనిపియవు నీకు. అయి బాధలు కావచ్చు. అయి బాధలు కావు నీకు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎందుకు అంటే పరజనులను, పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను, దేవుని ఇంటి వారిని ఏకపట్టణస్థులను, పరజనులు కాదు, లోకస్తులు కాదు, ఏకపట్టణస్థులమే. దేవుని ఇంటి వారునై ఉన్నాము. చూడండి 21వ వచనం గమనిస్తే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి అనే మాట గమనిస్తాం కదా! ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటుకు వృద్ధి పొందుచున్నాము. పరిశుద్ధమైన దేవాలయాన్ని కట్టటానికి అభివృద్ధి పొందుచూ ఉన్నాం. నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు ప్రతి అవయవము దేవునికి మహిమకరంగా జీవించుకోవడమే, జీవించటమే, ఆరాధించటమే, స్తుతించటమే నీ శరీరం నీ శరీరాన్ని ఆ రీతిగా పోషించుకోవాలి. ఆ విధంగా నువ్వు అమర్చుకోవాలి అని దాని భావం. అదే అక్కడ అంటాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడము, ప్రతి నిర్ణయము అని ఇంకా చెప్పుకోవాలి. ప్రతి ఆలోచన, ప్రతి నువ్వు తినే ప్రతి తిండి, నువ్వు చేసే ప్రతి భోజనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చుకో. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయాన్ని ఆగటానికి వృద్ధి పొందుచు ఉన్నది. ఏంటి? నీ ఆలయం, నీ ఇల్లు, నీ పాటికి నీవు, నీ భార్య పాటికి నీవు, నీ కుమారుడి పాటికి కుమారుడు. ఇలాంటి నిర్ణయాలు పనికిరావు. జ్ఞాపకం చేసుకో. ఈ రీతిగా దేవుని ఆలయమై ఉన్నటువంటి మన జీవితాలు, మన హృదయాలు, మన ఇల్లులు, దేవుడు ఉన్నాడా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అనే మాట 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. కట్టబడుచు ఉన్నారు. ఎంత కాబట్టి దేవుని యొక్క ఆలయము నీవు అనే మాటలు మనం గమనిస్తే,
నీ మాట, నీ ప్రవర్తన, నీ వేషధారణ, నీ ప్రతి కదలిక, నీ ప్రతి కదలిక ఎలా ఉంది అనే విషయాన్ని నిన్ను చూస్తూ ఉన్నారు అనేక మంది. ఆయన ఆలయముగా ఉన్నావా? లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకో. ప్రతి కట్టడ చక్కగా అమర్చుకో. దేవుని ఇంటి వారై ఉన్నారనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా గమనిస్తే చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఒక తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయములో గమనిస్తే ఎన్నో వచనం, 15వ వచనం, 14 కూడా చదువుతాను. 14 కూడా చదువుతాను. చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన పక్షమందు దేవుని మందిరములో గమనించండి. దేవుని మందిరములో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఒకవేళ నేను ఆలస్యం చేస్తే దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. ఆ సంఘము, ఆ ఇల్లు ఎలాంటిది? నీ జీవితం ఎలాంటిదంటే, పాస్టర్ ఉన్నప్పుడు కాదు, ఆదివారం వాక్యం విన్నప్పుడే కాదు, ఆదివారం వాక్యం విన్నప్పుడే కాదు, వాక్యం చదువుకున్నప్పుడే కాదు. నీ నివాసము, నీ సంఘము అక్కడేమంటున్నాడంటే అర్థం చేసుకోవాలి మీరు. ఆ సంఘము సత్యమునకు స్తంభము, సత్యానికి స్తంభము, ఆధారమునై ఉన్నది. మాట, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, అంటే నీ జీవితం మాట కరెక్ట్‌గా ఉండాలి. సత్యానికి స్తంభముగా ఉన్నది ఆ సంఘము. ఆ ఇల్లు సత్యానికి స్తంభముగా ఉన్నది. ఆ ఇంటి సైడ్ చూసినప్పుడు అబ్బా! ఈ ఇల్లు, ఈ ఇల్లు ఎలా ఉంటది అని ప్రత్యేకంగా గమనించేస్తారు. ప్రత్యేకంగా చెప్పేస్తారు. సత్యానికి స్తంభంగా ఉన్నావా? అందుకనే నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు అన్నాడు. సత్యముతో ఆరాధించు. నువ్వు పాపివని గ్రహించు. ఆ పాపాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడిన వ్యక్తివి ఆరాధించటానికి స్తుతించు. స్తుతిలో కృతజ్ఞత ఉంటాది. స్తుతించగలిగే వ్యక్తి కృతజ్ఞత కలిగి జీవిస్తానే ఉంటాడు. స్తుతించటం చేతకాని వ్యక్తి కృతజ్ఞత లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీ జీవితం సత్యానికి స్తంభముగా, ఆధారంగా ఉండాలి. నేను ఒకవేళ లేట్ అయినా పర్వాలేదు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. నేను లేనప్పుడైనా పర్వాలేదు. నీ జీవితము, నీ సంఘము, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తి గూర్చి మర్మము గొప్పదై ఉన్నది. ఈ దైవభక్తి గొప్ప మర్మముగా ఉన్నది సహోదరుడా. నీ ఇల్లు సత్యం మీద ఆధారపడుతుందా? అవసరానికే అవసరాలు తీర్చుకోవటానికి అబద్ధాలు ఆడుతూ ఉన్నావా? లోకంతో కలిసిపోతూ ఉన్నావా? సత్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకు. సత్యము లేని ఆ ఇల్లు ఆ చెడిపోయిన ఇల్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ పేతురు పత్రికలో, పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం. అక్కడ ఏమని ఉంటుందంటే చూడండి, 5వ వచనం కదా! 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అపో అనుకూలములకు
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడు చున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నారు. నా సహోదరుడా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. నీవు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. నేను నమ్ముకున్నాను, ఏదో పాట పాడుతున్నాను, ఏదో వాక్యం చెప్తున్నాను, ఏదో మందిరానికి వెళ్తున్నాను కాదు. పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధం మందిరంగాను కట్టబడాలి అంటే అనేకులకు సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. నశించే ఆత్మల ఎడల పోరాటం కలిగి నీవు జీవించినప్పుడు ఆత్మ సంబంధముగా కట్టబడతాం. కాబట్టి మనమే ఆయన ఇల్లుగా మారటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనలో ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా, మనమే ఆయన ఇల్లు అనే అంశం మీద దేవుడు చక్కగా మనతో మాట్లాడి అందరికీ వస్తున్నానండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం ఉండండి. మా ఉన్నతులు మీకు వందనాలు, స్తోత్రాలండి ప్రభా. తండ్రి ప్రభా, ఇవన్నీ కలిసి మన తండ్రి నాయన నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి ప్రభా, మా యొక్క హృదయం ఒక ఆలయమై ఉన్నదని, మా యొక్క హృదయం ఒక ఇల్లై ఉన్నదని, మా హృదయంలో ప్రభా పరిశుద్ధత, సహనము, ఓర్పు, నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభా మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా యొక్క అవయవములు దేని నిమిత్తం వాడబడుతున్నాయని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఆకాశంలో పడి తండ్రి ప్రభు నీ పరిచర్యలో మేము వాడబడటకు సహాయం దయచేయండి. నాయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ నామానికి మేము తెచ్చుకుంటూ మీ నామాన్ని చెల్లిస్తూ నాయన తండ్రి బండ మీద కట్టుకునే వారంగా మా యొక్క ఇల్లును, మా యొక్క ఆలయమును మీరే మమ్మల్ని పవిత్రపరిచి మీరే మమ్మల్ని వాడుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.